అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ కార్పొరేటర్ గారైన తంగెళ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ సంఘాల నాయకులు, అలాగే నగరాల సంఘాల అధ్యక్షులు బాయన బాబ్జీ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా నడుం బిగించి నా విజయం కోసం ప్రతి అడుగులో అడుగు వేసి ముందుకెళ్తున్నారు. మంచి స్పందన వస్తుంది, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మమ్మల్ని అందరం ముందుకు తీసుకెళ్తూ మేము ఉన్నామయ్యా, నీకు జగనన్నని గెలిపించుకుంటాం, అలాగే మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, నీకు మేము భారీ మెజారిటీతో గెలిపిస్తామయ్యా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిన్న పెన్షన్ల కోసం వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, అలాగే వితంతువులు కానీ ఎన్ని అవస్థలు పడ్డారు. బ్యాంకుల చుట్టూకి వెళ్ళి బ్యాంకుల చుట్టూ తిరిగితే మీ ఏలు ముద్దలు పడట్లేదని, ఐరిష్ పడట్లేదని చెప్పేసి నానా అవస్థలు పెట్టారయ్యా. మాకు పొద్దున్నే 7ంటికి వెళ్ళి సాయంత్రం 6ంటికి వచ్చావయ్యా అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇంతమందిని ఇబ్బంది పెట్టి, వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి, అలాగే వికలాంగులను ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్. మేము ఒకటే అడుగుతున్నాం, వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే ఓర్వలేక కావాలని చెప్పేసి దురుద్దేశంతో ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు. మరి మీరందరూ గ్రహించుకోవాలి, ఈ కావాలని చెప్పేసి దురుద్దేశం చేస్తున్న ఈ పన్నాగం ఇది. దీనికి ఒక మాయకూటమిగా ఏర్పడి నానా రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ మాయకూటమి వచ్చి మీ దగ్గర ఓట్లు అడుగుతున్నారు. ఏం సాధించారని చెప్పి, ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. అభివృద్ధి చేసిందల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి ఆరోగ్య సురక్ష కింద, జగనన్న ఆరోగ్య సురక్ష కింద ఇంటి వద్దకే వైద్యం అందించే విధంగా, అలాగే వాళ్ళకి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు ఇచ్చే విధంగా, 1వ తారీఖుకే పెన్షన్ ఇచ్చే విధంగా అన్ని విధాలుగా, అమ్మఒడి కూడా మేనిఫెస్టోలో 2000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే అనేక పథకాల మీద పెంచుకుంటూ జగనన్న మంచి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోని ముట్టుకోవడానికే అర్హత లేదు మాకు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు పక్కకు తప్పుకుంటున్నారు. దాంట్లో మోడీ బొమ్మ కూడా లేదని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. మరి వీళ్ళలోనే సమష్టత లేరు, వీళ్ళలోనే ఐక్యత లేదు. వీళ్ళు మా ప్రజలకి పాలించేవాళ్ళు. ఏదైనా మాట కానీ, ఏదైనా హామీ కానీ ఇస్తే ఆ హామీకి కట్టుబడి ఆ మేనిఫెస్టోకి విలువలు ఉండేటట్టుగా చేయాలి. కానీ మేనిఫెస్టోకి విలువ లేకుండా చేస్తున్న వాళ్ళు తెలుగుదేశం మాయకూటమి. మరి మీరు అందరూ గ్రహించండి, నిత్యం ప్రజల్లో ఉంటా, ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకెళ్తా, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన వాళ్ళు మీ ముందుకు వస్తున్నారు మాయ మాటలు, మాయ హామీలు ఇవ్వడానికి. మీరందరూ గ్రహించాలి. సుజనా చౌదరి గారు ఒకటే మాట్లాడుతున్నారు, పశ్చిమ నియోజకవర్గాన్ని మార్చేస్తా, అవన్నీ అభివృద్ధి చేసేస్తా, సింగపూర్, జపాన్లని మాయ మాటలు చెప్పేవాళ్ళు వస్తున్నారు. మీరందరూ గ్రహించండి. గతంలో కూడా చంద్రబాబు ఎలాంటి మాటలు మాట్లాడాడో మీ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ మాటల్లో పడొద్దు. వాళ్ళు ఏదో డబ్బులు వెదజల్లుతామని చెప్పేసి గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. ఇచ్చేది పావులా అయితే హడావుడి మట్టికి రూపాయి హడావుడి చేస్తున్నారు. మీరందరూ గ్రహించండి. మా పార్టీలోంచి కొంతమంది చోటామోటా నాయకులను లాక్కొని ఏదో సంబరపడిపోతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది మహాసముద్రం. ఈ సముద్రంలోంచి ఒక చిన్న నీటి బొట్టును తీసేసి వాళ్ళు ఏదో సంకలు ఎగరేసుకుంటున్నారు. క్యాటర్ చూడండి, మాతో పాటు ఎంత క్యాటర్ తిరుగుతుందో. ప్రజలు మాకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. మా క్యాటర్ పొద్దు నుంచి సాయంత్రం దాకా అలసట లేకుండా తిరుగుతున్నారు. కేవలం జెండాలు పెంచుకొని, జెండాలు జత కట్టుకుని వాళ్ళు తిరుగుతున్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ జెండా, అలాగే జనసేన జెండా, తెలుగుదేశం జెండా పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులం మేమందరం కలిసి ఒకే జెండా, మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఆ ఎజెండాతో మేము ప్రజల ముందుకెళ్తున్నాం. మేము చేసేది ఏంటో తెలియజేయడానికి ముందుకెళ్తున్నాం. మేము చేసిన పనిని వివరించడానికి ముందుకెళ్తున్నాం. మీరందరూ గ్రహించుకోండి. ఈ యొక్క టూరిస్టులు వస్తుంటారు, ఎలక్షన్ ముందు వస్తారు, పిట్టల దూరలు ఏదో బుర్రకథ చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు కావాలి, మా సమస్యలు తీర్చే నాయకుడు కావాలి, మా సమస్యని పరిష్కరించే నాయకుడు కావాలి. మీరు అర్థం చేసుకోండి. మీలో ఒకటిగా ఉంటా, మీ అందరికీ తోడుగా ఉంటా, స్థానికుడిని, నన్ను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.